నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం 9 గంటలకు జహీరాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జహీరాబాద్ టౌన్ ఎస్ఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ మోటార్ సైకిల్ నంబర్ TS 15 AT 38262222 యాక్టివా 5G మోటార్ సైకిల్ నంబర్ TS 12 AK 2859 దానిపై జహీరాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్లుచుండగా వారిని ఆపి విచారించి తెలుసుకొనగా వారి పేర్లు మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ తండ్రికి షేయ్ సుల్తాన్ అహమ్మద్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జహీరాబాద్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి, నివాసం H నంబర్ 2-2-260/2 సుభాష్ గంజ్, జహీరాబాద్ మరియు నేపాలీ సాయి చరణ్ ధగడ్ సాయి తండ్రి నేపాలీ సురేష్, వయస్సు 16 సంవత్సరాలు, కులం గొల్ల, వృత్తి శ్రీ చైతన్య స్కూల్, జహీరాబాద్లో 10 తరగతి, నివాసం H నంబర్ 1-1-91/1 మాణిక్ ప్రభు స్ట్రీట్, జహీరాబాద్ తెలిపినారు. వారు గత సంవత్సరం నుండి మోటార్ సైకిళ్లు దొంగతనం చేసే సమయములో ఎవరైనా అడ్డుపడినచో వారి చెర నుండి తప్పించుకోవడానికి వారిని గాయపర్చైనా, చంపివేసి అయినా దొంగతనం చేయడానికి వారి వద్ద ఒక కమ్మ కత్తి, ఒక చాకు పెట్టుకొని జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, హైదరాబాద్ పట్టణములలో మోటార్ సైకిళ్లు దొంగతనాలు చేసినారు. అట్టివాటిపై జహీరాబాద్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి కె. రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్. శివలింగం, జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. కాశీనాథ్లు సిసి కెమెరాల ద్వారా మరియు వాహనాల తనిఖీ ముమ్మరము చేస్తూ వారిని పట్టుకొని వారి వద్ద నుండి 8 మోటార్ సైకిళ్లు, ఒక కమ్మకత్తి, ఒక చాకు పంచుల సమక్షములో స్వాధీనపర్చుకోవడం జరిగింది. దొంగలను పట్టుకోవడానికి కృషి చేసిన ఎడ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, కానిస్టేబుళ్లు సంజీవ్ రావు, ఓందేవ్, అస్లాం, ఆనంద్లను జహీరాబాద్ DSP అభినందించినారు. నాలుగు ఉండవు స్కూటీలో. ఓకే, ఈరోజు 18/4/25 రోజు మార్నింగ్ 9 o'clock పట్టణ టౌన్ CI గారు ప్లస్ టౌన్ SI గారు కాశీనాథ్ గారు మరియు వారి సిబ్బంది కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ TS 15 ET 1826 అనే దానిపై 3826 అనే దానిపై యాక్టివా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అనుమానం వచ్చి 2 మోటార్ సైకిల్ మీద పోతే చెక్ చేస్తే వాళ్ళ పేర్లు మహమ్మద్ అల్తాఫ్, మొదటి వ్యక్తి పేరు మహమ్మద్ అల్తాఫ్ అని చెప్పని, రెండో వ్యక్తి పేరు దగడ్ సాయి అని చెప్పి, నేపాలీ సాయి చరణ్ అలియాస్ దగడ్ సాయి అని చెప్పారు. వీళ్ళని అనుమానం వచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర కొన్ని బండ్లు దొంగతనం చేసినట్టు మోటార్ సైకిల్ ఇటీవల జైరాబాద్ ఎక్కువ పోతున్నాయి కదా, కొంచెం అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొన్ని మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేసామని చెప్పారు. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాక వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా అడ్డుపడితే ఇక్కడ కత్తులతోని గాయపరుస్తామని చెప్పి వాళ్ళు బెదిరించడం కూడా జరుగుతున్నది. అది ఆ కత్తులను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ID పార్టీ సిబ్బంది అందరూ కూడా, అంటే కానిస్టేబుల్ నరసింహులు, సంజీవరావు, ఓందేవ్, అస్లాం వీళ్ళందరూ కూడా, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా, ఆనంద్ వీళ్ళందరూ కూడా ఈ కేసు ఛేదనలో ముఖ్య పాత్ర వహించారు. అన్ని ఒక దగ్గర డంప్ చేసి తీసుకోవాలి. కిరణ్ ఇప్పుడు ఎవరైనా మనకు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అంటే బండి దొంగతనం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తేనే వాళ్ళ దగ్గర ఉంటాయి సేఫ్ ఎంత సేఫ్టీ అట్లా